అంటే ఒకేలా చేస్తే ఆడియన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకని నేను కొద్దిగా ఆచి తూచి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి వస్తులాగే చేస్తూ వచ్చాను అనుకోండి, ఇదేంటి మళ్ళీ ఇదే స్టార్ట్ చేశారని అనే అవకాశం ప్రమాదం ఉంది. సో మెయిన్ టార్గెట్ ఆడియన్స్ని ఫస్ట్ ఈ సినిమాలో ఏముంది, వాళ్ళు ఈ సినిమాని అలా ఎగ్జైట్ చేయబోతారనే కంటెంట్ ద్వారా వెళ్దాం అనేది అనుకున్నామండి. ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన ఒకటి రెండు చిన్న సర్ప్రైజులు ఉన్నాయి. అది న్యూ ఇయర్ రోజు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. న్యూ ఇయర్ రోజు ఒకటి వదులుతాం. ఆ తర్వాత 2-3 ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసాం. ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటలు అదే చాలామంది అడుగుతున్నా కూడా సినిమా ఆర్గానిక్గా ప్రజల్లో మీసాల పిల్ల అనే పాట కూడా 100 మిలియన్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోద్ది అనుకుంటాను. ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్కి. సో 100 మిలియన్ల పాట బిఫోర్ రిలీజ్ అంటే సినిమా అనేది జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అదే సిగ్నిఫికెన్స్ రిజల్ట్స్ చూపిస్తుంది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా ఆల్మోస్ట్ 35 మిలియన్ వెళ్ళింది. అండ్ ఈ రోజు రిలీజ్ అవుతున్న సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో పాటలు ఎప్పుడైతే జనరంజకంగా అవటం మొదలెట్టాయో ఆటోమేటిక్గా ప్రేక్షకులు ఆ సినిమా తాలూకు ఇంట్రెస్ట్ పెరిగినట్టే. సో హోప్ మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ప్రమోషనల్ కంటెంట్స్ కూడా ఎవరు డిసప్పాయింట్ కాకుండా, ఎందుకంటే నాకు కొద్దిగా ప్రెషర్, మీరు అన్నట్టు ప్రెషర్ ఎక్కువైంది. ముందు అవి చేసావు కదా సంక్రాంతి ఖచ్చితంగా, ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలా చేయాలి ఏం చేసినా. సో ఏదో ఒకటి చేసేసి మనం వాళ్ళ దగ్గర ఇది తగ్గింది అని అనిపించుకోకూడదని కొద్దిగా జాగ్రత్తగా చేద్దామనే ఫీలింగ్ తప్ప, దానికంటే ముందు కంటెంట్ని రీచ్ చేద్దాం. రేపు ట్రైలర్ అద్భుతంగా ట్రైలర్ రెడీ చేస్తున్నాం. ట్రైలర్ కూడా రాబోతుంది. అండ్ వాట్ ఈస్ ద ఫిలిం అండ్ చిరంజీవి గారు ఎలా ఉండబోతున్నారు ఈ ఫిలింలో అనే మోస్ట్ ఎగ్జైటింగ్ స్టఫ్ ట్రైలర్ రాబోతుంది. సో హోప్ ఒకదాని తర్వాత ఇక ఈ 10 days కీప్ ఆన్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీయే కదండి. సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్. సో మీరు చెప్పిన స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే. సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు, ఇంకొక స్పేస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మాలా డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే. డెఫినెట్గా లెట్స్ సీ ఏదన్నా జరిగితే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే, మనకు తెలిసిన లాజిక్కే. సినిమాని జడ్జి చేసేది ఎవరు? ప్రేక్షకులు. సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ప్రేక్షకులు. సో రివ్యూవర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు, వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్, వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకి ఒకలా వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పట్టలేదు, ఎప్పుడు పట్టలేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మేము ఇది ఇచ్చాం కదా, మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఆడియన్స్ ఇచ్చిన వర్డిక్ట్ని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు, నాకు కంప్లైంట్ లేదు. నా ఆశ, నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది. వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్. సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మొదటి రోజు 2 గంటలు 3 గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి అందరి హీరోలకు ఉందండి. ఒక చిరంజీవి గారికైనా కాదు, ప్రతి హీరోకి ఉంది. సినిమా కంటెంట్ బాగుందనుకోండి, ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదని నమ్ముతాను. సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటి జరుగుతుంటే నా విన్నపం ఏంటంటే, ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఏ హీరో సినిమా వచ్చినా బాగుందన్నప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రాను ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో దాన్ని మనం మార్చలేము. బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరూ ఉంటే అందరు సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు.